వెల్కమ్ బ్యాక్ టు వీకే రుచులు. నేను ఈరోజు సాంబార్ ఇడ్లీ చేయబోతున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక కప్ ఆఫ్ కందిపప్పు తీసుకొని కడిగి దాంట్లో వాటర్ వేసేసి పసుపు వేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసుకున్నాను. 3-4 విజిల్లు వచ్చిందంటే పప్పు ఉడికిపోయిద్ది. అలాగే కుక్కర్ పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసినాక మళ్ళీ ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసేసి అది కొంచెం కలిపేసుకొని మగ్గినాక కొంచెం కలర్ చేంజ్ అయినాక పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి వేసేసి ఇవి రెండు కూడా ఈవెన్గా కొంచెం ఫ్రై కాగానే మళ్ళీ మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మాడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఇది కొంచెం ఫ్రై అయినాక క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని మనం కొంచెం మగ్గుతుంది. అప్పుడు మగ్గినాక మనం కొంచెం చూసుకొని మళ్ళీ కలిపేసుకొని దీనిలోకి కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం కారం వేసి కొంచెం సాల్ట్ ఇవి 3 వేసేసుకొని కొంచెం కలపాలి. కొంచెం కలిపినాక చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని జీలకర్ర మెంతుల పొడి, సాంబార్ పొడి, ధనియా పౌడరు ఇవన్నీ వేసుకోవాలి. పులుపు మీకు ఎట్లా అంటే మీకు ఇష్టం, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ పులుపు తినే వాళ్ళు ఉంటే తక్కువ ఉంటుంది. చట్నీ సాంబారు ఇడ్లీ కోసం చట్నీ. అలాగే సాంబార్ అవుతుంది. ఇది సాంబార్ అవుతుంది కదా. ఇటు ఇడ్లీ స్టాండ్ తీసుకొని మనం ఇడ్లీ అన్నీ మౌల్లో పెట్టేసుకుందాం. ఇడ్లీలు అన్నీ సెట్ చేసుకొని ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ పిండి పెట్టేసి పక్కన ఇంకో స్టవ్ పైన ఇడ్లీ పెట్టేసాను. సాంబారు మరుగుతుంది. అంతలోపు మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది మెత్తగా మ్యాష్ చేసి దీనిలో వేసేసుకొని వాటర్ గిన కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. అలాగే సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ చేసుకొని మన సాంబారు మరుగుతుంటే మనకి ఏదన్నా కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ వేసుకున్నాం అనుకో మన ఆల్మోస్ట్ సాంబార్ కంప్లీట్ అవుతుంది. ఇది కొంచెం మరుగుతుంది. మరిగినాక కొంచెం కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మన సాంబార్ అయితే కంప్లీట్ అయింది. ఇటు పక్కన ఇడ్లీ కూడా అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఇడ్లీ సాంబారు చట్నీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి.